వారణాసి ఎయిర్పోర్ట్లో ఉన్నా. నేను ముందు బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వేరే ఫ్లైట్ చాలా డబల్ ప్రైస్ పెట్టి మళ్ళీ వేరే ఫ్లైట్ టికెట్ తీసుకున్నా. కానీ ఇది కూడా డైరెక్ట్ లేదు. లాస్ట్ మినిట్లో నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇది కూడా డైరెక్ట్ లేదు. ఇది అహ్మదాబాద్ టు హైదరాబాద్ ఉంది. చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. ఎందుకంటే ఇక్కడ నుండి హైదరాబాద్ రావటానికి బస్సులో రావాలన్నా చాలా కష్టం అవుతుంది, ట్రైన్లో రావాలన్నా చాలా కష్టం అవుతుంది. 2 రోజులు పట్టిద్ది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను. పొద్దుటి నుండి ఏమీ తినలేదు అసలు. పొద్దుటి నుండి 10 o'clockకి నాకు మెసేజ్ వచ్చింది, మీ టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి. పొద్దుటి నుండి ఏం తినలేదు. నాకు ఇంకా అదే టెన్షన్ అయిపోయింది. ఏం చేయాలా అని చెప్పి. ఏమీ అవ్వట్లేదు, ఈ రోజుకి అవ్వట్లేదు, రేపటికి అవ్వట్లేదు. 20,000 30,000 ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ముందు నేను బుక్ చేసుకున్న టికెట్ ప్రైస్ వచ్చేసి 7,500. ఇప్పుడు మళ్ళీ 14,500 పెట్టి ఇంకొకటి బుక్ చేసుకున్నా. ఫ్లైట్ మొత్తం ఊగిపోతుంది. సేఫ్గా దిగుతామో లేదో డౌటే. ఫ్లైట్ ఊగుతూనే ఉందండి, షేక్ అవుతుంది. ల్యాండ్ అయ్యామండి. టైం 9:30 అయ్యింది. ఇక్కడ నుండి మళ్ళీ చాలాసేపు వెయిట్ చేశాక మళ్ళీ హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది. చాలా వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో చూద్దాము. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దాము. వారణాసి ఎయిర్పోర్ట్ అయితే అసలు బాగాలేదు. ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అబ్బో పెద్దగానే ఉందండి, బాగుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగే బాగుంది. గుజరాత్ మీన్స్ గ్రోత్ అంట. చాలా బాగుంది ఎయిర్పోర్ట్, చాలా బాగుంది. ఇదేదో ఇక్కడ అంతా ఆర్ట్ గ్యాలరీ ఉందండి. చాలా ఓల్డ్ అనుకుంటాను. ఇక్కడ షోకి పెట్టారు. ఇదంతా ఓల్డ్ పెయింట్స్ అండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ ఇవి. మనకి చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. లోపల మనం ఎయిర్పోర్ట్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లాత్ మీద వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అండి, అప్పట్లో పాతది. చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ వర్క్. వావ్. ఇక్కడ ఇంకోటి ఉంది, చూద్దాము. ఇక్కడ ఇంకోటి ఉంది. వావ్, అప్పట్లోనే చూడండి ఎంత బాగా వేసారో. మధ్యలో దేవుడి బొమ్మ ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇలా ఉంటే పబ్లిక్ టాయిలెట్స్ కూడా అందరూ యూజ్ చేస్తారు.
ఇది స్నాక్స్ తీసుకున్నా తిందామని. బ్యాగేజ్కి కూడా స్టూల్ ఇచ్చారా, బాగా కంఫర్టబుల్గానా. బ్యాగేజ్కి కూడా స్టూల్ ఇచ్చారు, అంత కంఫర్టబుల్గానా. ఫ్లైట్ కదండి. ఇప్పుడు మళ్ళీ నేను బయటికి వెళ్ళి మళ్ళీ అటువైపు నుండి మళ్ళీ ఎంటర్ అయ్యి అటువైపు గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళాలి. ఇటు నుండి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అటువైపుకి ఎంటర్ అవ్వాలి. ఇదేమో అరైవల్స్, అదేమో డిపార్చర్. అమ్మా లేదు. బ్యాగేజ్ కూడా డైరెక్ట్గా హైదరాబాద్కే వస్తుంది, అంటే ఇక్కడేమి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదంట. ఎయిర్పోర్ట్ బయట అండి, ఎక్కడ చూసినా మోడీ బొమ్మలే ఉన్నాయి, ఎక్కడ చూసినా బొమ్మలే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకి డిపార్చర్ గేట్ కనిపిస్తుంది చూడండి. అటు నుండి ఇటు లోపలికి వెళ్ళాలి. మొన్న అంటే బయటికి వెళ్ళి అట్లా కొంచెం చూడడానికి అయ్యేది. అర్ధరాత్రి ఏం చూస్తాం, ఏం బయటికి వెళ్తాం. అటు నుండి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా స్నాక్స్ ప్యాకెట్ అట్లనే ఉంది, అక్కడ కొనుక్కున్న వారణాసి ఎయిర్పోర్ట్లో. ఆకలేస్తే తినడానికి ఉంటుంది, టైంపాస్కి అని చెప్పి. చాలా బోర్ కొట్టిద్ది ఫ్లైట్లో. చేసేటప్పుడు ఓటర్ ఐడి ఆర్ ఏదైనా ఐడి అండ్ మనం బోర్డింగ్ పాస్ పట్టుకొని ఉండాలి. చాలా బాగుంది చూడండి. బ్యాగేజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా సెక్యూరిటీ చెకప్కి వెళ్తున్నాను. మనం ఎంట్రన్స్లో టికెట్ ఆర్ బోర్డింగ్ పాస్, ఐడి. మనము ఏరోప్లేన్లోకి ఇచ్చే బ్యాగేజ్లో బ్యాటరీస్ అవి ఏమీ ఉండకూడదు. హ్యాండ్ బ్యాగ్లో కత్తులు, కటార్లు, గన్నులు అంటివి పెట్టుకోకూడదండి. ఓకే. సెక్యూరిటీ చెకప్ అక్కడ నడుస్తుంది. అక్కడ చాలా డీప్గా చెక్ చేస్తారు, చాలా డీప్గా. ఎందుకంటే అది మన సెక్యూరిటీ కోసమే. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. హ్యాండ్ బ్యాగ్లో మొన్న నాకైతే మొత్తం అన్నీ బయటకి తీసి నా హ్యాండ్ బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్, పవర్ బ్యాంక్, మైక్, డీజే హై, గింబలు, మామూలు సరుకు లేదన్నమాట. అన్నీ బయటికి తీసి మొత్తం చెక్ చేసిండ్రు. అదంతా మళ్ళా లోపల పెట్టుకోవడానికి నాకు గంటలు టైం పట్టింది. సో నాలాంటి వాళ్ళకి తప్పదు. సపరేట్ అంటండి. మనకైతే హైదరాబాద్లో అందరికీ కలిపే చేస్తారు, అందరికీ ఒకే చోట. ఇక్కడ మాత్రం అగోండి అక్కడ చేస్తున్నారు లేడీస్కి సెక్యూరిటీ చెకప్. అక్కడికి వెళ్దాం. చాలా బాగుందండి ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంది. వారణాసి ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉండింది అండి. మనం ఇందులో నుండి అన్నీ బయటకు తీసి పెట్టాలి. ఏమేమి ఉన్నాయో అన్నీ, ఎలక్ట్రానిక్స్, డీజే, మైక్, ఇవన్నీ బయట పెట్టేయాలి. ఎలక్ట్రానిక్స్, ఇందులో మేకప్, మైక్, ఇందులో మైక్ ఉంది. ఇంకా స్వెటర్ లాంటివి ఏమైనా వేసుకుంటే కూడా అవి కూడా బయట పెట్టాలి. షాల్ ఉంది నా మెడలో, ఆ షాల్ కూడా తీసేసాను. ఇవన్నీ ఇప్పుడు స్క్రీనింగ్కి వెళ్ళిపోతాయి నాకు తెలిసి. ఇది కూడా పెట్టేసుకుందాం. ఇందులో షావపళ్ళు అండ్ చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టేయాలి. అన్నీ స్క్రీన్ చేస్తారు. మొబైల్ కూడా పెట్టేస్తాను. ఓకే, అయిపోయాక నేను మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. అన్నీ తీసి ఇలా పెట్టేసాను. ఈరోజు 25th డిసెంబర్, క్రిస్మస్ కదండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో క్రిస్మస్కి. భలే ఉంది కదా క్రిస్మస్ డెకరేషన్ ఇన్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకు తెలీదు. మేబీ జనవరికి పోస్ట్ అవ్వచ్చు. అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే,
ఫేస్ అలసిపోయిందా, టైర్డ్గా ఉందా? నా ఫేస్ ఎలా ఉంది? పొద్దునైతే చాలా కంగారు పడ్డానండి, ఎందుకంటే బస్సులో వెళ్ళడానికి చాలా టైం పట్టిద్ది. నా ఫ్లైటు క్యాన్సిల్ అయిపోయింది. నేను టికెట్ బుక్ చేస్తుంటే 20,000 30,000 చూపిస్తుంది. చాలా టెన్షన్ అయ్యింది. తర్వాత టూర్ గైడ్ వాళ్ళతోని, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతోని బుక్ చేపిస్తే 14,000కి వచ్చింది టికెట్. ముందు టికెట్ ప్రైస్ 7,000, 7,500. చాలా చాలా దారుణం అసలు. లోపలికి వచ్చాను, నా గేట్ నెంబర్, మనము లోపలికి సెక్యూరిటీ చెకప్ అయిపోగానే మనకి టికెట్ మీద ఉంటుంది ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేస్తే అనౌన్స్మెంట్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు, టైంకి తీసుకెళ్ళి ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు ఏరోప్లేన్ ఎక్కడానికి. పొద్దుటి నుండి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని మూడ్ ఆఫ్లో వ్లాగ్ చేయడానికి కూడా అసలు మనసు రాలేదు. చాలా అప్సెట్ అయిపోయి ఉన్నా. ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఉంది. నెంబర్ 3 కింద ఫ్లోర్లో లేదంట, పైకి వెళ్దాము. పైకి ఎస్కలేటర్ ఉంది, చాలా బాగుంది చూడండి. మామూలుగా లేదురే, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అదిరిపోయింది. వర్త్ వర్మ వర్త్. ఇక్కడ చూడండి, వాల్కి మొత్తం ఆర్ట్ పెట్టిండ్రు, ఎంత బాగుందో. మంచి కళాపోషకులు అండి ఇల్లు, గుజరాత్ వాళ్ళు. బొబ్బొబ్బొబ్బొబ్బో, అదంతా మిర్రర్ వర్క్ అండి, మిర్రర్ వర్క్ చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తాను, మంచిగా చూడండి. ఇప్పటి నుండి బాగానే కనపడుతుంది అనుకుంటున్నా. ఫుడ్ కోర్ట్స్, షాప్స్ అన్నీ ఉన్నాయండి. కానీ నాకేమీ ఆకలేస్తలేదు. నేను ఆల్రెడీ వారణాసి ఎయిర్పోర్ట్లో తిన్నాను కాబట్టి నాకేం అవసరం లేదు. ఓ, కళ్ళజోళ్ళు భలే ఉన్నాయండి. నానే 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 నానా, నేను హైదరాబాద్ వస్తున్నాను. పిల్లల్ని చాలా మిస్ అయ్యాను, చాలా. అబ్బో, ఇక్కడ ఏవో భలే ఉన్నాయి, ఒకసారి షూట్ చేసేద్దాము. ప్రతి చోట కెమెరా పెట్టేయటమే, మొహమాటం ఏమీ లేదు. బ్యాగులు భలే ఉన్నాయి అంతా. అబ్బో, ఇక్కడ చూడండి, కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి, షాల్వాస్ ఉన్నాయి. ఆర్ట్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ. పర్సులన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్లాత్ పర్సులు అనుకుంటా, బాగున్నాయి. ఎయిర్పోర్ట్లో చాలా ప్రీమియం కాస్ట్లీ స్టఫ్ ఉంటుంది. అంటే ప్రీమియం స్టఫ్ కదా, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. చీప్ క్వాలిటీ ఏమీ అమ్మరు, మంచి ప్రీమియం స్టఫ్ ఉంటుంది. కుకీ మ్యానా కాదు, రోస్ట్ కుకీ మ్యాన్ కాదు. కుకీ మ్యాన్లో నాకు మఫిన్స్ ఇష్టం. సబ్వే అన్నీ ఉన్నాయి. మన గేట్ నెంబర్ ఎక్కడుంది? గేట్ నెంబర్ 3 ఎక్కడుంది? ఛార్జింగ్ పాయింట్. పడుకునే రెక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఎవరైనా లేట్గా నాలాంటి వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా ఎయిర్పోర్ట్లో అలా రిలాక్స్గా పడుకోవచ్చు అనుకుంటా. నాకు ఒక డౌట్, ఇంత అర్ధరాత్రి అయిపోయింది, ఏంటండి జనాలు ఎయిర్పోర్ట్లో? అసలు ఏంటి, తిరునాళ్ళలో ఉన్నట్టున్నారు జనాలు ఎయిర్పోర్ట్లో అర్ధరాత్రి కూడా. అయ్యో, ఇదిగోండి, ఇలా మనము మన గేట్ దగ్గరకు వచ్చి ఇలా కూర్చోవాలి. అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు మన టైం వచ్చినప్పుడు. అటు నుండి బయటికి వెళ్ళి అలా ఏరోప్లేన్ ఎక్కేసి వెళ్ళిపోవటమే. కొన్నిసార్లు బస్సు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది ఏరోప్లేన్ దగ్గరికి. చాలామంది జనం ఉన్నారు చూడండి. ఒకళ్ళు గుజరాతీ ఫుడ్ ఏమైనా ట్రై చేద్దామంటే ఇక్కడ ఏం లేవండి. సరే అని వడాపావ్ తీసుకున్నాం, టేస్ట్ బాగుంది. ఎక్కడే తీసుకున్నా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. 12:30 ఫ్లైట్ మళ్ళీ 2 గంటలకు పోస్ట్ పోన్ అయిందండి. చాలా నిద్ర వస్తుంది, టైర్డ్గా ఉంది. ఎయిర్పోర్ట్ నిండా జనాలే ఉన్నారు. అక్కడక్కడ రెక్లైనర్ సీట్స్ ఉన్నా కూడా అది కూడా దొరికేటట్లు చాలామంది జనాలు ఉన్నారు. ఫుల్ నిద్ర వస్తుంది.
ఏం చూద్దాం, ఏం చేయలేదు. ఇదిగోండి ఇక్కడ మొత్తం అందరు గొడవ పడుతున్నారు. మొత్తం మాటి మాటికి ఫ్లైట్ డిలే అవుతుంది. మొత్తం అంతా గొడవ జరుగుతుంది. మొత్తం చూడండి, వారణాసిలో డిలే అయింది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ 12:30కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ మళ్ళీ 2 అంటున్నారు. 2కైనా కన్ఫర్మేషన్ లేదు. సో మొత్తం చాలా గొడవ అవుతుంది ఇక్కడ. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిందండి, వెళ్తున్నాము. బాబోయ్, ఆ పక్క నిద్ర వస్తుంది, సలేస్తుంది, రకరకాలుగా ఉందనుకోండి పరిస్థితి. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card for టైం 3 అయింది కదా, 3 అయింది కదా, టైం 3 అయింది. హారబుల్. అయిపోయింది. మా హస్బెండ్ని రమ్మన్నాను ఎయిర్పోర్ట్కి. పాపం ఇప్పుడు లేసి వస్తున్నాడు. వెళ్ళేసి రాగానే వెళ్ళి పడుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. వారణాసి టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు హైదరాబాద్. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయితే లేఓవర్ వలన ఈ రోజుకి చేరుకున్నాను నేను హైదరాబాద్కి. చాలా టైర్డ్ అయిపోయినా, చాలా చలేస్తుంది. బ్యాగేజ్ క్లైమ్ చేసుకొని బయటికి వెళ్ళాలి. మా హస్బెండ్ వస్తాడు పిక్ చేసుకోవడానికి. బ్యాగేజ్ ఇంకా రాలేదు. దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో. ఇంక ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అరైవల్స్ ఏరియా. క్రిస్మస్ డెకరేషన్ ఏమో చేసినట్టున్నారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర క్రిస్మస్ ట్రీ చూడండి, చాలా బాగుంది. ఏంటండి ఇంతమంది జనాలు అసలు, బాబోయ్ ఇంతమంది జనాలు ఏంటి ఇక్కడ. మా ఆయన ఎక్కడున్నాడో ఏంటో వెతుక్కోవాలి. మా తెల్ల కారు ఏడుంది? తెల్ల కారు ఏడుంది? అటువైపు ఉన్నట్టున్నాడు. ఇటు లేదు, అటు సైడ్. అక్కడ వచ్చాడా? కాల్ చేస్తాను ఒకసారి. ఎక్కడున్నాడు? చాలామంది ఉన్నారు. మేబీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టైమింగ్స్ అనుకుంటా. మనమే వెళ్దాం ఇది తోసుకుంటా. Da.
అకి అప్పుడే లేసావన్నానా? ఏ చూడు అక్కిగాడు పొద్దున్నే లేచి నా కోసం వచ్చిండు. అయ్యో ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ? పొద్దున్నే కూడా ఇంతమందా?